కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది కదా, పరిపాలన ఎలా సాగుతుంది? పరిపాలన బాగాలేదండి. బాలేదా? లేదు. ఎందుకు, ఏం నచ్చలేదు మీకు? మాకేం నచ్చేది ఏంది, అమ్మ ఓడేసాడు. మరి డోక్రా మహిళలకి వాళ్ళు ఆయన మేలు చేశాడు, అది కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం మాకు మాత్రం నచ్చలేదండి. అంటే పథకాల పరంగానే మీకు నచ్చట్లేదా? నచ్చట్లా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన మొత్తం నేను చేసిన అభివృద్ధులన్నీ నేను చేస్తానన్నాడు, చేయలా. ఆయన ఏం చేశాడు, అన్న పాయింట్ లోనే ఎమ్మట పంపించాడు. వీళ్ళైతే కొద్దిగా లేట్ చేస్తున్నారు. మహిళల్లో ఏమైనా వ్యతిరేకత కనిపిస్తుందా మరి మీళ్ళ కాడ? మరి ఎందుకన్నా పట్ల గోల్ గోల్ చేస్తున్నారు. అవును, ఇప్పుడు డబ్బులు పడ్డాయి ఇక అమ్మఒడి. అమ్మఒడి పడిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నాయి, ఇద్దరు పిల్లలని వాళ్ళు పంచుకోవాలి. ఈయన ఒక్కడే సింగిల్ గా వచ్చాడు, ఒకే పరిపాలన చేశాడు, అది పాయింట్. కూటమి ప్రభుత్వంలో వీళ్ళు ఏం లేదండి, ముగ్గురు కలిసినా ఏం లేదంట. లేదు. అదేంది అంతా బాగా చేస్తున్నారని చెప్పంటున్నారు. అదిగో దానికి ఆశపడుతున్నారు జనాలు మొత్తం దానికి ఆశపడుతున్నారు. అన్నా క్యాంటీన్ కాడ ఆశపడుతున్నారు. అది కాదు, పేదలకు ఏం చేయాలి వాళ్ళ సమస్యలు మొత్తం తెలుసుకొని జగన్ వేశాడు. ఈయన అన్న క్యాంటీన్ పెడితే అది ఒక్కటే కరెక్ట్, అది కాదు కదా. అది మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందంటావా? ఉంది, తప్పనిసరిగా. మధ్యలో పెట్టమను, కంపల్సరిగా సింగిల్ గా వస్తాడు పులి. సింగిల్. ఎన్ని సీట్లు వస్తాయంటావు ఈసారి? ఎన్ని సీట్లు వస్తాయంటావు? ఎన్ని సీట్లు అంటే నేను చెప్పలేను. అది అధికారంలో రావడం పక్కా అంటావు? పక్కా. నాది కళ్ళకుంటా డాక్టర్ శివప్రసాద్ ఊరు. ఆ ఊర్లో ఉంటా, నువ్వు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నావు ఏంది? వైసీపీకి చేస్తున్నావు ఏంది? అబ్బా, ఫస్ట్ కాడి నుంచి కూడా మా డాక్టర్ అయినా సరే, కోటేశ్వర మా డాక్టర్ గారు అయినా సరే, నేను పక్క. ఏది ఇందిరాగాంధీ కాడి నుంచి, రాజీవ్ గాంధీ కాడి నుంచి, జగన్ నాన్న కాడి నుంచి. ఇప్పుడు మొన్న ఎందుకు ఓడిపోయారంటావు జగన్? వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు ఏం చేశారు, గోల్మాల్ చేశారు. అంతే, గోల్మాల్ చేశారు అంతే. మోసం అది. లేకపోతే ఏందండి, ఇదేందండి, ప్రతి ఒక్క పేదోడిని అడుగు జగను, ఏ మహిళను అడుగు జగను. అటువంటిది కూడా లేకుండా చేసి వాళ్ళు మొత్తం ముగ్గురు కలిసి, మోడీ, చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు కొడుకు, వాళ్ళు మొత్తం ఏకం అయ్యి వాళ్ళు గోల్మార్ చేస్తే గెలిచారు. కానీ లేదా ఇప్పుడు జగన్ ని జైల్లో వేస్తామని చెప్పి అంటున్నారు. జైల్లో వేస్తారంట లిక్కర్ స్కామ్ లో. ఇవన్నీ కాదండి, అవన్నీ కాదు, కరెక్ట్ పాయింట్ లో ఉండాలి ఆయన. కాకపోతే అప్పుడు ఏం చేశాడంటే, ఇసుమంటి ఇల్లు కడతాను చూసావా, ఇసుక వద్దుకు ఆపాడు. దాన్ని గోల్మార్ చేసి గోలగోలు చేసి వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు విపరీతం గుర్తు వర్షాలు, అవి రేవుల నుంచి ఉసుకు తీసుకురావాలి కదా, రాట్లా. ఆయన ఏం చేస్తాడు చెప్పు. అది దానివల్ల ఓడిపోయారంటావు? ఇసుకని గురించి కాదు కానీ వీళ్ళు ముగ్గురు కలిసి ఆయన్ని ఇబ్బంది చేశారు అంతే. లేకపోతే మాత్రం రారు. ఈసారి కూడా వీళ్ళు ముగ్గురు కలిసే వస్తారుగా, అయినా కానీ ఈయనే గెలుస్తాడా? సింగిల్ గా వస్తాడు జగన్. జగన్ సింగిలే, వీళ్ళు ముగ్గురు కలిసే వస్తారుగా. మళ్ళీ ముగ్గురు వచ్చినా, నలుగురు వచ్చినా, ముగ్గురు 6 వచ్చినా, 9 మంది వచ్చినా, ఈసారి వచ్చి జగన్ నేను పక్క.